ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శుభాంగశాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శ్రీ విష్ణు సహస్రం 63వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. వశిష్ఠ జనక సంవాదం చెప్పిన తరువాత భీష్ముడు, జనకునిలాగే జనకుని కుమారుడైన వసుమంతుడు కూడా మహర్షులను ఆశ్రయించి జ్ఞానం సంపాదించాడు అని ఆ విశేషాలను తెలియజేశాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. మిథిలా నగరాన్ని పరిపాలించిన వారినందరినీ జనక మహారాజులు అని అంటారు. శంకరపీఠాల్లో ఆచార్యులందరినీ శంకరాచార్యులు అని అన్నట్లు. సీతాదేవి తండ్రి అయిన జనకుని పేరు శీరధ్వజుడు. వశిష్ఠ జనక సంవాదంలో ఉన్న జనకుని పేరు కరాళ జనకుడు. ఇతని కుమారుడే వసుమంతుడు. భీష్ముడు ఆయన గురించి చెప్పసాగాడు. ధర్మనందన, వసుమంతుడు ఒకసారి అడవికి వేటకు వెళ్ళినప్పుడు భృగు వంశంలోని ఒక గొప్ప మునీశ్వరుని ఆశ్రమం అక్కడే ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, ఆ మహర్షికి నమస్కరించి, మహాత్మా, ఇహ పరములకు, ఈ లోకానికి పరలోకానికి కూడా మేలైనదేదో చెబుతారా అని సప్రశ్రయంగా సవినయంగా అడిగాడు. ఆయన దయతో ఆయన ఎంతో ఉదార స్వభావంతో ఇలా వివరించాడు. జీవితంలో తృష్ణ, ఎడతెగని ఆశ మనల్ని బాధిస్తూ ఉంటుంది. అది మనకి కావలసిన వాళ్ళు అని కొందరిని, దూరం వాళ్ళు అని మరికొందరిని వేరు చేసి చూపిస్తుంది. దాన్ని బట్టి కొందరికి మేలు చేయడం, మరికొందరికి కీడు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల సుఖదుఖాలు అనివార్యంగా వస్తూ ఉంటాయి. కొండపైన తేనె ఉంది అని అనుకొని దానికోసం కొండ ఎక్కుతూ ఉంటాడు. తేనె రుచి మీది దృష్టే గాని తాను ఒక్కొక్కసారి వెనుకకు విరగబడతాడు అనే సత్యం, అంత ఆపద ఉంది అని తెలుసుకోలేడు. తృష్ణ, అత్యాశ పోవాలి అంటే ధర్మ పరిజ్ఞానం కావాలి. దాన్ని చిత్తశుద్ధితో అభ్యాసం చెయ్యాలి. ధర్మంబు పరిజ్ఞానము నిర్మలమతినభ్యసించి నృప అనిశంబున్ ధార్మిక సంగతి గలిగిన పేర్మి ఉభయలోకముల అభిష్టుత్యమగున్. ధార్మికులతో సాంగత్యం అంటే సత్సాంగత్యం ఉంటే అది ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది. ధార్మికుల అవసరాలను తీర్చడం మొదలైన సత్కార్యాలను ఆచరించడం శ్రేయస్కరం. కామక్రోధాలకు లోనుగాకుండా ఉండే నేర్పును బుద్ధికి అలవాటు చేయి. ధైర్యం అన్ని ఫలితాలను ఇస్తుంది. ధైర్యం లేనందువల్లనే మహాభిషుడు అనే చక్రవర్తి స్వర్గం నుండి పతనమయ్యాడు. ధైర్యం ఉన్నందువల్ల యయాతి అనే చక్రవర్తి ఆపద దాటగలిగాడు అని ఆ మహర్షి వివరించాడు. ఆ ప్రబోధాన్ని అర్థం చేసుకొని జనకుని కుమారుడైన వసుమంతుడు తన జీవితంలో కామక్రోధాలకు వశుడు కాకుండా ధైర్యానికి, ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చి సకల శుభాలను పొందాడు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు చాలా సంతోషించాడు. ఈ సన్నివేశంలో ప్రస్తావించబడిన మహాభిషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక చక్రవర్తి. ఆయన మహాధర్మశీలుడై అనేక అశ్వమేధయాగాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఒకనాడు సభలో గంగాదేవి స్త్రీ రూపంలో ఉంది.
మై మరపించే మంద మారుతం వీచుతున్న సమయంలో మహాభిషుడు ధైర్యాన్ని కోల్పోయి ఆమె సౌందర్యాన్ని సాభిలాషుడై చూచాడు. విషయాన్ని తెలుసుకొని బ్రహ్మ అతణ్ణి మానవలోకంలో జన్మించమని శపించాడు. మానవలోకంలో పవిత్ర ప్రవర్తన కలిగిన వారిలో ప్రథముడు ప్రతీప మహారాజు. ఆయనకు సంతానంగా జన్మించేటట్లు అనుగ్రహించండి అని మహాభిషుడు ప్రార్థించగా బ్రహ్మ తథాస్తు అని ఆశీర్వదించాడు. ఆ మహాభిషుడే ప్రతీపునికి శంతనుడు అనే కుమారుడుగా జన్మించాడు. ఇక యయాతి చంద్రవంశపు రాజు, నహుషుని కుమారుడు. అతడొకనాడు వేటకు పోయి అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అది ఒక నూతిలో నుండి వినిపిస్తున్నది అని వెళ్ళి చూడగా ఆమె అక్కడ ఒక తీగను పట్టుకొని వేలాడుతున్నది. వెంటనే చేయూతనిచ్చి ఆమెను వెలికి తీసి తగిన వస్త్రధారణ చేసిన తరువాత ఆమె వివరాలను తెలుసుకున్నాడు. ఆమె శుక్రాచార్యుల కుమార్తె అయిన దేవయాని. ఆమెతో జలవిహారం చేస్తూ పేచీపడిన శర్మిష్ఠ ఆమెను నూతిలో తోసి వెళ్ళింది. ఆమె తనను ఉద్ధరించిన యయాతిని మోహించి వివాహం చేసుకోమని కోరింది. అతడు ఆమె సౌందర్యాన్ని చూచినా, స్వయంగా చేయి పట్టుకున్నా వ్యామోహం పొందలేదు. ధైర్యంగా సమాధానం చెప్పాడు. నీవు బ్రాహ్మణ కుమార్తెవు, నేను క్షత్రియుణ్ణి, ఇది అధర్మం అని చెప్పాడు. ఆ విధంగా యయాతి అధర్మ మార్గానికి వెళ్లకుండా ఆ ఆపద నుండి ధైర్యంతో బయటపడ్డాడు. ఈ విధంగా యయాతి మహాభిషుల ప్రవర్తన ద్వారాను, భృగువంశ మహర్షి ఉపదేశం ద్వారాను మానవులు, స్త్రీ పురుషులు ఎవరైనా కామానికి లొంగకుండా ధైర్యంగా ఇంద్రియ నిగ్రహం పాటించి ధర్మ మార్గాన్ని అనుసరిస్తే అన్ని శుభాలు లభిస్తాయి అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.